వెనిజులా కంట్రీపై రీసెంట్గా యుఎస్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ 10 years బ్యాక్ రిలీజ్ అయిన ఒక గేమ్కి ఈ ఇన్సిడెంట్కి ఒక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ దొరికింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి గేమ్. 2013లో రిలీజ్ అయిన కాల్ ఆఫ్ డ్యూటీ గోస్ట్ గేమ్లో ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ వెనిజులా కంట్రీ బేసిస్గా ఉంటుంది. ఒక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ మిషన్ పేరు ఆపరేషన్ కరాకస్. రీసెంట్గా యుఎస్ దాడి చేసి మడూరోని అరెస్ట్ చేసింది కూడా కరాకస్లోనే. ఇంకొక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ అవ్వబడ్డ మడూరో వెనిజులా లీడర్గా 2013లోనే ఎన్నికయ్యారు. ఇన్ని కోఇన్సిడెన్సెస్ చూసి చాలామంది నెటిజన్స్ మనమంతా ఒక సిమ్యులేషన్లో ఉంటున్నామేమో అన్న ఒక కాన్స్పిరసీ థియరీ బయటికి తీసుకొస్తున్నారు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.